ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఈ ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో పల్లెల్లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిజంగానే అంతా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. ఎవరెవరు పాల్గొనొచ్చు, ఎవరెవరు పాల్గొనకూడదు. అసలు నిన్నటి నుంచెల్లి ఒకటే హడావుడి. తహసీల్దార్ కార్యాలయం వద్ద కాస్ట్ సర్టిఫికెట్ల కోసం, బ్యాంకుల దగ్గర నో డ్యూస్ సర్టిఫికెట్ కోసము ఇట్లా రకరకాల సర్టిఫికెట్లు ఈ రోజు తెచ్చుకోవాలి. ఓటుకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని అనేక నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజు మనం అర్హతలు చూస్తే నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్ళు వయసు పూర్తి చేసుకుని ఉండాలి. అంటే ఈ రోజు నాటికి అతను 21 ఏళ్ళు పూర్తి చేసుకుని ఉండాలి. ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాల్లో అభ్యర్థులు తెలంగాణకు సంబంధించిన షెడ్యూల్ తెగలుగా ప్రకటించిన ఏదైనా ఒక కులం తెగకు చెందిన వారే ఉండాలి. సో ఇక్కడ ఎస్టీలుగా ఎవరైతే పోటీ చేయాలనో అది తెలంగాణలో గుర్తించిన ఎస్టీ తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగిలిన రాష్ట్రాల్లోని ఎస్టీలుగా ఉండి ఇక్కడ బీసీలుగా ఉన్న వాళ్ళు ఎస్టీలుగా పరిగణించబడరు. ఎస్సీలు బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాలు లేదా వెనుకబడిన తరగతులకు ప్రకటించిన సామాజిక వర్గానికి చెందిన అనర్హతలు ఏంటి? క్రిమినల్ కేసులో శిక్ష పడితే పోటీకి అనర్హులు. శిక్ష ముగిసిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఈ అనర్హత వర్తిస్తున్నది. సో శిక్ష పడి 5 ఏళ్ళు దాటితే పర్లేదు, 5 ఏళ్ల పాటు శిక్ష ముగిసిన తర్వాత 5 ఏళ్ల పాటు ఈ అనర్హత వర్తిస్తుంది. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ప్రకారం శిక్ష పడిన వారు అనర్హులు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018లోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు. మతి స్థిమితం లేని వారు, చెవిటి లేదా మూగవారు పోటీకి అనర్హులు. సో రేపు ఎవడన్నా మీ మీద ఈయన చెవిటోడు అని కనుక వేస్తే ఆ డెఫ్ కనుక ఉంటే మీరు గెలిచినా కూడా అనర్హులు అవుతారు. అదే విధంగా ఇంకా మగవాళ్ళు అయితే మనం పెట్టుకునే అవకాశమే లేదు. బేసికల్గా మతి స్థిమితం లేని వాళ్ళు ఇంకా వచ్చే అవకాశం లేదు. ఒక్క చెవిటి వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. చెవిటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని కూడా అనర్హులుగా ప్రకటిస్తారు. దివాలా తీసిన, దివాలా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించిన వారు లేదా అందుకు దరఖాస్తు చేసుకున్నవారు, అంటే సిక్ ఇండస్ట్రీస్గా చేసిన వాళ్ళు, ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, ప్రభుత్వం నుంచి సిక్ ఇండస్ట్రీ కింద లబ్ధి పొందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో పోటీకి అనర్హులు. ఏదైనా పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరపున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్న వాళ్ళు. సో గ్రామ పంచాయతీ నుంచి పారితోషికాన్ని పొందుతూ లేదా దాని తరపుగా పనిచేసే వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ తరపున పనిచేసే వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు సెక్రటరీలు, వార్డులు వీళ్ళు ఉన్నారు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళు సర్పంచులకు అనర్హులు. సో ఈ రకంగా సర్పంచులకు అర్హతలు అనర్హతలు స్పష్టంగా ఉన్నాయి.